రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. కొత్త అధ్యక్షురాలిని నియమించాలని ఇటీవల ఏఐసీసీ కసరత్తు మొదలుపెట్టింది. దీంతో ఆ పోస్ట్ కోసం రాష్ట్రంలోని మహిళా నేతల్లో కొందరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా గద్వాల్ మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, బడంగ్పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి మధ్య కాంపిటీషన్ నెలకొన్నది. అయితే బీసీ ఈక్వేషన్లో సరితా తిరుపతయ్య పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నదని ఏఐసీసీకి చెందిన ఓ నేత తెలిపారు. సీఎం ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేత ఉండడంతో పీసీసీ చీఫ్, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు బీసీలే ఉండాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన సరితా తిరుపతయ్యకే దాదాపు ఖరారు చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పైగా పీసీసీ చీఫ్ ఎంపీ మల్లు రవితో పాటు మరికొందరు నేతల సపోర్టు సరితకే ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సునీతారావుకు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని ఏసీసీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆమెకు పదవి కేటాయించిన తర్వాతే స్టేట్కు కొత్త మహిళా ప్రెసిడెంట్ ప్రకటించాలని ఏసీసీ భావిస్తున్నది. ఇక గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో ఆమె చేసిన ఫైట్, ఆమెపై నమోదైన కేసులు వంటి వివరాలని ఏఐసీసీ సేకరించింది. కాంగ్రెస్ పార్టీని పవర్లోకి తీసుకురావడంలో ఆమె పాత్ర ఉన్నట్లు ఏఐసీసీ బలంగా నమ్ముతున్నది. అంతేగాక దేశవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్కు 1,00,000 సభ్యత్వాలు నమోదు కాగా సునీతారావు ఆధ్వర్యంలో ఒక్క తెలంగాణలోనే 50,000 మెంబర్షిప్లు చేశారు. వీటన్నింటిపై ఏఐసీసీ సాఫ్ట్ కార్నర్లో పరిశీలిస్తున్నది. ఇక ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు ఆల్కా లాంబా సునీతారావుకు సన్నిహితురాలు. ఇప్పటికే సునీతారావుకు పదవి ఇవ్వాల్సిందేనని ఆమె హైకమాండ్ ముందు రిక్వెస్ట్ పెట్టినట్టు తెలిసింది. ఇక తాజాగా ఆల్కాలాంబా ఇన్ఛార్జిగా ఉన్న మహారాష్ట్రలోని నియోజకవర్గాల్లో సునీతారావు ఎన్నికల ప్రచారంలో కంటిన్యూగా పాల్గొంటున్నారు. ఇక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వింగ్కు నూతన ప్రెసిడెంట్ నియమించే పనిలో ఏఐసీసీ నిమగ్నమైంది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసిన మహిళల పేర్లను టీపీసీసీ హైకమాండ్కు పంపినట్టు తెలిసింది. ఆ పేర్లపై ఏఐసీసీ పలుమార్లు ఇంటర్నల్గా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు సమాచారం. వీరిలో 2 పేర్లను ఎంపిక చేసినట్టు తెలిసింది. వాటిలో తాజాగా ఓ పేరును ఫైనల్ చేసినట్టు ఏఐసీసీ నుండి లీకులు అందాయి. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో మరికొంతమంది మహిళా నేతలు తమకు తెలిసిన నాయకుల ద్వారా మహిళా ప్రెసిడెంట్ పోస్ట్ కోసం పైరవులు చేసినట్టు తెలిసింది.